చాలా మంది కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అని కూడా అంటూ ఉంటారు. సో ఏంటి కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలా, మితంగా తీసుకోవాలా, అసలు తీసుకోవద్దా? First and foremost, there is something called dietary requirement, daily dietary requirement of calcium. ఇప్పుడు ఒక అడల్ట్కి ఆన్ అన్ యావరేజ్ గుర్తుపెట్టుకుంటే ఒక 1 గ్రామ్ కావాలి మనకి. ఓకే, చైల్డ్ అండ్ అడాలసెంట్ అంటే పెరిగే ఏజ్లో 1300 గ్రాములు, అంటే అడల్ట్ కన్నా ఎక్కువ కావాలి పిల్లలకి. ఓకే, పెరిగే ఏజ్లో. తర్వాత కడుపుతో ఉన్న వారికి 1200 గ్రాములు అందాజా. సో యావరేజ్ తీసుకుంటే మనకు 1 గ్రామ్ కావాలి, 1000 మిలీగ్రామ్స్ అంటాము. సో ఇప్పుడు ఈ 1000 మిలీగ్రామ్స్లో ఏంటంటే మనం తీసుకునే డైట్ బట్టే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు తీసుకునేది 500 మిలీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సో దాంతో ఏంటంటే డెఫిషియన్సీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఆడవారికి మెయిన్గా పీరియడ్స్ అయిన తర్వాత ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోద్ది. సో ఈ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గి వాళ్ళలో ఓన్లీ డైట్తో సరిపోదు. మగవాళ్ళకైతే 70+ తర్వాత వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంటుంది. సో అందుకే నా సజెషన్ మెజారిటీ ఆడవారికి అబవ్ 50, మేల్స్ అబవ్ 70, యూ షుడ్ థింక్ ఆఫ్ టేకింగ్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ నెంబర్ 1 మెజారిటీ. కొంతమంది ఏంటంటే బాగా అంటే యాక్టివ్గా ఉంటారు, ఇప్పుడు డైటరీ బాగా తీసుకుంటారు, మంచి రిచ్ ఫుడ్ ఇన్ కాల్షియము, అట్లాంటి వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. అంటే నేను చెప్పేది ఒక 10% ఉంటారు అట్లాంటి వాళ్ళు, 90% మందికి అవసరమే ఉంటుంది. సో అది నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ ఐదర్ డిస్కస్ విత్ యువర్ జనరల్ ప్రాక్టీషనర్ ఆర్ ఏ డైటీషియన్. ఓకే, అంటే ఊరికనే పుట్నాలు వేసుకోకుండా కొంచెం ఒక డెసిషన్ తీసుకొని, అంటే మీరు ఆ ఫుడ్ హ్యాబిట్స్ చూసేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, చెప్తారు. కిడ్నీ స్టోన్స్ అనే వచ్చేది ఏంటంటే ఆక్సలేట్ అని ఉంటుంది. యాక్చువల్లీ మీరు తీసుకునే కాల్షియం కొన్నిసార్లు మంచిది కిడ్నీ స్టోన్స్ రాకుండా. ఈ కాల్షియం ఆక్సలేట్ అయ్యి కాంబిన్ అయ్యి దాని తర్వాత ఛాన్సెస్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ ఇస్ లెస్. సో ఈ మిత్ చాలా కామన్, మీరు వీలైతే ఇది ఒక్కటే హైలైట్ చేయండి. ఎందుకంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీ స్టోన్స్ రావని కాదు, జాగ్రత్తలు తీసుకుంటే రావు. అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కాల్షియం వీలైనంత వరకు ఫుడ్తో తీసుకోవాలి, భోజనం తిన్న తర్వాత తీసుకుంటే అబ్జార్ప్షన్ బెటర్.